డోనా రీటా అనే పాశ్చాత్య దేశపురాలు. ఆమెకి నలుగురు బిడ్డలు. అయితే భర్త ఒక తాగుబోతుగా ఉంటాడు. బిడ్డల్ని ఎంతో కష్టపడి పెంచేదిగా ఉంది. మరి పొద్దున్న లేస్తే ఆమె వాష్ బేసిన్ దగ్గర గిన్నెలు కడిగే పని. అయితే 10 ఇళ్లల్లో పనిచేసిన తన నలుగురు బిడ్డలకి తను ఒక్క పూట ఆహారం పెట్టగలుగుతుంది తనకొచ్చే ఆదాయంతో. ఎంతో బాధపడుతుంది. అరే, నా బిడ్డలు కనీసం 2 పూట్ల ఆహారం కూడా నేను పెట్టలేకపోతున్నాను, చనిపోతే బాగుండు, ఎందుకు వచ్చింది ఈ బతుకు అని అనుకుంటుంది. ఒక దినాన ఈ ఆహారం అందరం కలిపి తిని చనిపోదాం అనుకుంటుంది. ఆ ఆహారంలో కొంత విషం కలిపి సిద్ధంగా పెట్టుకుంటుంది. అయితే తన ఇంటికి ఒకళ్ళు తలుపు కొడతారు. మా పక్కింటి వారు, డోనా ఇవాళ సాయంకాలం 4ంటికి నీతో పనుంది, వస్తావా అని అంటే, సరే వస్తానని వారు ఆమెను ఒక సువార్త సభకి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన డోనాకి ఎంతో హృదయంలో భారం అంతా తీరిపోతుంది. నిన్ను విడిపించువాడు, నీకు నిరీక్షణ కలుగజేయవాడు క్రీస్తే, నిన్ను రక్షించువాడు క్రీస్తే అన్న మాటలు తన చెవులో, తన హృదయానికి తాకుతుంది. అయితే వెంటనే తన ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని ప్రతి వారం మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాదు నేను చేసింది చాలా తప్పు అని ఆ ఆహారాన్ని పారవేస్తుంది. అయితే తమ బిడ్డలు ప్రతి వారం సండే స్కూల్కి వెళ్ళేవారుగా ఉన్నారు. ఆ తర్వాత తమ కుమార్తెలో ఒక కుమార్తె వచ్చి, అమ్మ పద దేవుని మందిరానికి వెళ్దాం, వెళ్ళి నాన్న కొరకు ప్రార్థన చేద్దాము మారేలాగా. వారు మందిరానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ అలా వారు ప్రార్థన చేయించుండగా తన భర్త మారడము, ఏ అయితే డబ్బులు తాగుడికి ఖర్చు పెడతాడో అవి ఇంటికి తీసుకురావడం, కుటుంబం కట్టబడటము, దేవుని సాక్షులుగా నిలబడ్డారు. చూసారా, ఒక నీతి పర్రాలు అలానే యథార్థంగా పనిచేసుకునేవారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు ప్రార్థనకు జవాబు వారు పొందుకున్నారు. ఎటువంటి నిరీక్షణ లేని తన జీవితానికి నిరీక్షణను ప్రభు కలుగజేశాడు. ఇదేనా అనేక మంది కాలర్స్ ఫోన్ చేస్తారు, నా భర్త తాగుబోతండి, నా బిడ్డల్ని కష్టపడి పెంచుతున్నా అండి, పనులు చేసుకుంటూ మరి ఆ తాగుడు అనేది మానట్లేదు. ఎందరో కాలర్స్ ఫోన్ చేస్తారు. మరి దేవుని వైపు కనులు నిలుపుతాము. ఆయనే మన విమోచకుడు. యెషయా గ్రంథం 63:16లో మనం చూసినట్లయితే, నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడు నీవే కదా అని రాయబడి ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్క సమస్యకి దేవుడే మన విమోచకుడు, మన నిరీక్షణ ఆధారం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే దేవునికి మొరపెట్టు, తప్పక ఉత్తరం ఇస్తాడు.